వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ అండి. నేను డాక్టర్ సుష్మిత. ఇవాళ మనం షోల్డర్ జాయింట్ లో వచ్చే ప్రాబ్లమ్స్, దాని ఫిజికల్ కారణాలు, ఎమోషనల్ కారణాలు, దాన్ని హోమియోపతిలో మనం ఎట్లా నయం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. బేసిక్ గా షోల్డర్ జాయింట్ లో ప్రతి జాయింట్ లో లాగానే ఉండే భాగాలు ఎముక మీద ఉండే పొర, కండరాలు, నరాలు. సో షోల్డర్ జాయింట్ అనేది మనకి జాయింట్ ఆఫ్ యాక్షన్ అంటారండి. మనం ఏది యాక్షన్ పర్ఫార్మెన్స్ చేయాలన్నా కూడా షోల్డర్ లో ప్రాబ్లం ఉంటే మనం చేయలేము. సో దట్ ఈస్ అ కామన్ అండర్స్టాండింగ్, అందరికీ తెలుస్తుంది. బట్ ఇమోషనల్ గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావటం వల్ల షోల్డర్ జాయింట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సెల్ఫ్ డివాల్యుయేషన్ అంటారండి. సెల్ఫ్ డివాల్యుయేషన్ అంటే, డివాల్యుయేషన్ అంటే మనకి ఉండే వాల్యూని తగ్గించుకోవటం. సెల్ఫ్ డివాల్యుయేషన్ అంటే మనకి మనమే మనకుండే వాల్యూని తగ్గించుకోవటాన్ని సెల్ఫ్ డివాల్యుయేషన్ అంటారు. అంటే ఏంటి? నేను ఇది చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు రాదు, నన్ను చెయ్యనివ్వటం లేదు, నాకు చాలా అడ్డంకులున్నాయి చెయ్యడానికి, నాకు చెయ్యడం ఇష్టం లేదు. సో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఈ ఆలోచనల్లో ఏది ఉన్నా కూడా షోల్డర్ జాయింట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా కెపాసిటీకి మించి మీ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నా, లేదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం మీకు ఇష్టం లేదు, బలవంతాన మీ మీద రెస్పాన్సిబిలిటీ పెడుతున్నా, లేదా జస్ట్ బికాజ్ యు ఆర్ లేజీ అండ్ డోంట్ లైక్ రెస్పాన్సిబిలిటీస్, మీరు లేజీ, రెస్పాన్సిబిలిటీస్ ఇష్టం లేదు మీ మెంటాలిటీకి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా షోల్డర్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్స్ మనకి ఇష్టమైన వాళ్ళు, ఇష్టమైన పనులు, ఇష్టమైన పరిస్థితులు, వాళ్ళకి సంబంధించి రిలేషన్షిప్ అంటే వాళ్లతో ఉన్న సంబంధంలో గాని, వాళ్ల పట్ల ఉన్న బాధ్యతల వల్ల గాని, వాళ్ల పట్ల మనం చేసే పనుల్లో వచ్చే డిస్టర్బెన్స్ లో గాని, వీటన్నిటి వల్ల కూడా లెఫ్ట్ సైడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. రైట్ సైడ్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే, రైట్ సైడ్ రిప్రజెంట్స్ మన ఫైనాన్షియల్ మ్యాటర్స్, మన జాబ్, అదర్ దాన్ లవ్డ్ వన్స్. మనకి ఇష్టమైన వాళ్ళు కాకుండా మనం లైఫ్ లో చాలా మందిని కలుస్తూ ఉంటాం. వాళ్లతో మనకు వచ్చే రిలేషన్షిప్ ఇష్యూస్, వాళ్లతో మనకు ఆఫీస్ లో బాస్ తో గానీ, లేదా సబార్డినేట్స్ తో గానీ, కొలీగ్స్ తో గానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో గానీ, మీ బాధ్యత అంటే మీ రెస్పాన్సిబిలిటీ ప్లస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇలాంటి విషయాల్లో వచ్చే థాట్ ప్రాసెస్ లో తేడాల వల్ల రైట్ షోల్డర్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ప్రపంచంలో అందరికీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, అందరికీ జాబ్ లో ఇష్యూస్ ఉంటాయి, అందరికీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి అందరికీ షోల్డర్ పెయిన్ ఎందుకు రావట్లేదు అంటే, కొన్ని శరీర తత్వాలకి షోల్డర్ ఎఫెక్ట్ అయ్యే తత్వం ఉంటుంది, ఆ బాడీ టెండెన్సీస్ అంటారు. అలాంటి వాళ్లకి ఈ పరిస్థితులు కెపాసిటీకి మించి ఫేస్ చేస్తున్నప్పుడు షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని శరీర తత్వాలకి షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యే తత్వం లేకపోతే మీరు ఇదే పరిస్థితుల్లో ఉన్నా కూడా షోల్డర్ ఎఫెక్ట్ అవ్వదు. మీ శరీర తత్వానికి ఇంటెస్టైన్స్ వీక్ అనుకోండి, మీకు డయేరియా వచ్చే అవకాశం ఉంది, కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ జనరల్ టర్మ్స్ లో నేను చెప్తున్నాను, మా దగ్గరికి షోల్డర్ రిలేటెడ్ కంప్లైంట్స్ తో పేషెంట్ వచ్చినప్పుడు వి ఎంక్వైర్ ఆల్ దీస్ పాయింట్స్. దానికి మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? కోపంగా రియాక్ట్ అయ్యారా, బాధగా రియాక్ట్ అయ్యారా, లేకపోతే విరక్తిగా రియాక్ట్ అయ్యారా? ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు, సప్రెస్ చేశారా? మీరిచ్చే రియాక్షన్స్ ని బట్టి, ఉన్న సిచ్యువేషన్ ని బట్టి మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా జనరల్ మోడర్న్ మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళు కేవలం ఎముక అరిగిపోయిందనో, లేకపోతే కండరాలు అక్కడ బిగుతుగా అయ్యాయనో, డయాబెటీస్ ఉందనో, ఆర్థరైటిస్ ఉందనో, ఫిజికల్ కారణాల వరకు చూసి ఆ కారణాన్ని రిజాల్వ్ చేయడానికి మెడికేషన్ ఇస్తారు. మెడికేషన్ అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే, ఫిజికల్ గా కొంతకాలం వరకు ఆ నొప్పి తెలియకుండా ఉండడానికి, ఆ బాధ తెలియకుండా ఉండడానికి పనికొస్తుంది. కానీ రూట్ కాజ్, మనం ఇమోషనల్ ప్లేన్ దాకా వెళ్లకుండా, కారణం తెలుసుకోకుండా, హోమియోపతిలో కూడా రూట్ కాజ్ కి వెళ్లకుండా ఓన్లీ నొప్పి వరకు చూసి మందు వేస్తే అది టెంపరరీ రిలీఫే అవుతుంది. హోమియోపతిలో పర్మనెంట్ గా ఎందుకు తగ్గుతుంది కండిషన్ అంటే, రూట్ కాజ్ కి వెళ్లి
దానికి ఎంత మెడిసిన్ వాడాలి, ఎంత డోసేజ్లో వాడాలి, ఎంత రిపిటేషన్లో వాడాలో చూసుకుంటూ వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. కంప్లైంట్ రిపీట్ అవ్వదు. జీవితకాలం అంతా సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎన్ని రోజులు పడుతుందండి కంప్లైంట్ తగ్గడానికి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజీజ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు గ్యారంటీగా ఎక్కువ రోజులే పడుతుంది. మీకు వారం రోజుల్లో తగ్గిపోతుందని ఎవరూ చెప్పరు, చెప్పినా నమ్మకండి. ఈ మెడిసిన్ వాడితే మీకు కంప్లీట్ గా 1 month లో నార్మల్ అయిపోతారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గిపోతుంది, ఇలాంటివి ఎప్పుడూ నమ్మకండి. మనకున్న డిజీజ్ సివియారిటీ, ఆ బేస్ ఎక్కడుందే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఎన్నాళ్లు పడుతుంది అనేది డిసైడ్ అవుతుంది. అది ఎనీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. నేను ఈ పాయింట్ మీద ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను. సో స్లోగా తగ్గుతుంది, చాలా సంవత్సరాలు వాడాల్సి వస్తుంది అంటే కంప్లైంట్ అలాంటిది కాబట్టి అన్ని రోజులు వాడాల్సి వస్తుంది. మీకు సింపుల్ గా దెబ్బ తగిలి షోల్డర్ లో స్వెల్లింగ్ వచ్చింది అంటే మీకు అన్ని సంవత్సరాలు పట్టదు. మీకు విదిన్ డేస్ ఆర్ అవర్స్ లో తగ్గుతుంది. సో హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ స్లో అనేది మీ మైండ్ లో నుంచి తీసేసి మీరు ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఓపెన్ గా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇన్ని రోజుల నుంచి నేను ఇది సఫర్ అవుతున్నాను అనేది ఓపెన్ గా చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పకుండా ఇది ఎందుకులే డాక్టర్ గారికి చెప్పటం, లేదా నా పక్కన మా వాళ్ళు ఉన్నారు ఇవన్నీ వింటే వాళ్ళు బాధపడతారు అని మీరు మనసులో దాచుకుని డాక్టర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే డాక్టర్ కూడా ఏమీ చేయలేరు. తగ్గించడానికి మేము అన్ని ప్రశ్నలు అడిగేది ఎందుకు అంటే మీరు ఓపెన్ గా అన్ని చెప్తే అది మీకే బెనిఫిట్, మీకు తొందరగా తగ్గుతుంది. సో షోల్డర్ రిలేటెడ్ కంప్లైంట్స్ కి ఫిజికల్ కారణాలు, ఎమోషనల్ కారణాలు, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.